మా అమ్మ మా నాన్నగారు మా మిసెస్ మా పిల్లలు అందరూ కూడా ఏదో పిచ్చి పట్టుకుంది, పిచ్చోళ్ళే తయారయ్యారు. బాగాలేదు కదా, ఒక బస్తా ఎరువు ఏదన్నా వేయచ్చు కదా, లేకపోతే 2 బస్తాలు వేయచ్చు కదా, ఒక బస్తా కూడా నేను ఏది ఎంత పండితే అంత. వాళ్ళ పొలం వెళ్ళావు కదా, మన పొలం ఎలా ఉందమ్మా అని అడిగితే ఆడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అమ్మ మన పొలం ఏమో నా జుట్టులాగా ఉంది, పక్కల పొలం నీ జుట్టులాగా ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నా ఈ వీడియోలో తాడేపులగూడానికి దగ్గరలో ఉన్నటువంటి ఉంగుటూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి గద్దె రత్నాజీ గారిని ఇంతకుముందు నేను 2 వీడియోల్లో మీకు వారిని పరిచయం చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈరోజు నా ఈ వీడియోలో వారు ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నటువంటి మరికొన్ని సేంద్రీయ విధానాలను, వాటికి అవసరమైనటువంటి కషాయాలను, ధాన్యాన్ని ఎలాగా వాళ్ళు పండిస్తున్నారు, ఎటువంటి ధాన్యాలను పండిస్తున్నారు, వాటి వల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి, ఈ వివరాలన్నీ ఈ భాగంలో ఉంటాయండి. ఈ వీడియో తప్పనిసరిగా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా పురుగు మందులు, రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేస్తూ ఆహార పదార్థాలన్నీ కలుషితం అయిపోతుందో ప్రజల ఆరోగ్యానికి చాలా ముప్పుగా పరిణమించిందండి. అటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించినట్లయితే ప్రతి ఒక్కరికి మంచి ఆహారం దొరుకుతుంది, మంచి ఆరోగ్యం దొరుకుతుందండి. కాబట్టి మనం అందరం ఈ ప్రకృతి వ్యవసాయ సేంద్రీయ విధానాన్ని అనుసరించాలని మనం ఆశిద్దామండి. రండి మరి వీడియోలోకి వెళ్దాం. ఇదండి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం ఉంది. గ్రోత్ ప్రమోటర్ 100 లీటర్ నీటికి 1/2 లీటర్ మాత్రమే మనం దీన్ని కలిపి పిచికారి చేయాలండి. ఎక్కువ చేస్తే మొత్తం మాడిపోతుందండి. ఇది మనం బయట తినే కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి కదండి, ఆడు జిబ్రాలిక్ యాసిడ్ మనుషుల దగ్గర చీప్ దగ్గరలో నానబెట్టేసి ఆడు కొడితే ఇవాళ ఎంత సైజు ఉన్నది 3 రోజు 4 రోజుకి ఇలా వచ్చేస్తుంది. ఆకుకూరలు అవి మనం తింటే పేగులు గుళ్ళిపోతాయి, ఫ్రిడ్జ్ లో ఉన్న కవర్లో గుళ్ళిపోతాయి. అదేనండి, బయట ఆకుకూరలు అంతంతలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే ఈ పంచగవ్య, ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతాలు వేసుకుని మనం కూరగాయలు పండించుకుని నార్మల్ కూడా ఇది గ్రోత్ ప్రమోటర్ గా బాగా పనిచేద్దండి. చేనుకి కూడా దీన్ని మేము జీవామృతంలో కలిపి కొట్టుకోవచ్చు అండి. పంచగవ్యలో కోడిగుడ్డు నిమ్మరసం అండి. కోడిగుడ్డు నిమ్మరసం మీరు తయారు చేసుకుంటామండి. దీన్ని మనం ఏం చేస్తామంటే 1 డజన్ కోడిగుడ్లు తీసుకుని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని దానిలో మునిగేంత వరకు నిమ్మరసం పోస్తామండి. మరుసటి రోజున ఒకసారి మూత తీయాలి. తీసి మళ్ళీ ఏమైనా తగ్గితే కనుక గుడ్లు మునిగేంత వరకు మళ్ళీ కొద్దిగా పోసుకుని మనం 14 రోజులు తయారవుతుందండి. ఇది 14 రోజుల తర్వాత దానిలో 1/4 కేజీ బెల్లం కలిపేసేసి, మీరు గుడ్లు మంచి గుడ్లే పెట్టాలి, పగిలిపోయిన గుడ్లు పెట్టకూడదు. అంటే ఫారం గుడ్లైనా పర్వాలేదండి, నాటుకోడి గుడ్లు దొరికితే మహాభాగ్యం. లేదు ఇంకా ఫారం కోడి గుడ్లైనా తీసుకుని ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇది 14 రోజుల తర్వాత పింక్తో సహా మొత్తం మనం రసం పోసి కోడిగుడ్లు వేసిన తర్వాత 20 నిమిషాలకి అందులో నుంచి బుడగల్లాగా రావడం మొదలు పడుతుంది. అంటే అందులో నుంచి అప్పుడే ఫెర్మెంటేషన్ స్టార్ట్ అయిపోద్ది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటదండి. ఈ గుడ్లో ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే పింక్ లో సి విటమిన్ ఉంటుంది, అన్ని కూడా మొత్తం సి విటమిన్ మొత్తం తినేస్తుందండి. ఆ పింక్ అన్ని కూడా తినేసేసి కాల్షియం ఉంటది కదండి, గుడ్డు పై పెంక అంతా కాల్షియం ఉంటది. లోపలంతా కూడా ఈ నిమ్మరసంలో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఏం చేద్దంటే ఇవన్నీ తినేస్తుంది. ఆ పింకిని అన్ని తినేసి మొత్తం మనం 14 రోజులకి ఏం ఉండదండి. ఇంకా పింక్తో సహా అయిపోతుంది. కవర్ తొడుకుని మొత్తం దీన్ని పిసికేసి 1/4 కేజీ బెల్లం కలిపేసేసి దాన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుంటే ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. 100 లీటర్ నీటికి 1/2 లీటర్ కనుక మనం దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే చేను గానీ ఆకుకూరలు గానీ ఏదైనా సరే మంచి గ్రోతింగ్ చాలా బాగా వస్తాయి. ఓకే అండి. అదే పంచగవ్య, దీన్ని ఏం చేస్తాం నేను అడుగుతున్నాను. పంచగవ్వ అండి, దాని పేరు పంచగవ్య. అన్ని సంస్కృతం మాటలు ఎక్కువ ఉన్నాయి. అవునండి, ప్రకృతి వ్యవసాయంలో వాడి. అవునండి, పంచగవ్య అనేటప్పటికీ దీనిలో మనకు కావాల్సింది ఏం చేస్తామంటే 1/2 కేజీ ఆవు నెయ్యి తీసుకుని 5 కేజీల పేడలో నేతి వాసన వచ్చే వరకు దాన్ని కలిపేస్తామండి. 5వ రోజులు ప్రతిరోజు ఒక్కోసారి కలిపేసి అలా పెట్టేసుకుంటాము. 5వ రోజున ఏం చేస్తామంటే 2 లీటర్ల దేశీ ఆవు పాలు, 2 లీటర్ల దేశీ ఆవు పెరుగు, 3 లీటర్ల దేశీ ఆవు మూత్రము, 3 లీటర్ల కళ్ళు, అలాగే ఒక మాగిన అరటిపళ్ళు 1 డజను, బూడిద గుమ్మడికాయ గుజ్జు 1 కేజీ, 1 కేజీ బెల్లము,
ఇవన్నీ కలిపేసి మనం 5వ రోజుని దీన్ని పొద్దున సాయంత్రం క్లాక్ వై డైరెక్షన్ లో సవ్య దిశలో గడియారం తిరిగే వైపుగా ఉదయం సాయంత్రం తిప్పుకుంటే 18 రోజులు తయారవుతుందండి. ఇది 18 రోజుల తర్వాత దీన్ని వడపోసుకుని 100 లీటర్ నీటికి దీన్ని మనం 3 లీటర్లో దీన్ని కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ క్వాలిటీ, పంట క్వాలిటీ పెరుగుతుంది, కాయ నిల్వ సామర్థ్యం పెరుగుద్ది. మనకి వరి చేనుకి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే తాలు గింజ లేకుండా అన్ని గింజ అంతా కూడా పూట వచ్చేసి మీకు ఇప్పుడు ఏదైతే అరటికెళ్ళ చూసామో మనం, అరటికెళ్ళకి పంచిగవ్య కొంచెం కొంచెం కవర్ లో పోసి ఆ పువ్వు ఏదైతే ఉందో అక్కడ కట్ చేసేసి దాన్ని కట్టేసినట్టయితే అరటికెళ్ళ చాలా ఫాస్ట్ లో తయారవుతుంది. ఈ విధంగా మనకి బయట దొరికే ఆకుకూరలు వాటి కంటే కూడా మన సొంతంగా ప్రతి రైతు, ప్రతి కుటుంబ, ప్రతి మహిళ కూడా, మాతృమూర్తి కూడా ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్స్ పెట్టుకుని ఇవన్నీ కూడా ఉపయోగించుకుని చేసుకున్నట్టయితే ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా ఆరోగ్యాలతోటి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అవునండి. ఆరోగ్యం లేనప్పుడు మనం ఎంత డబ్బు ఉంటే సుఖమే ఉందండి. హాస్పిటల్ చుట్టూ, కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ. అంచేత సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. మనం అందరం కూడా కరోనా మొత్తం శుభ చూసుకుని అనుకున్నాను, నేను అశుభం అనుకోలేదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంటే ప్రతి మానవుడు కూడా అనారోగ్యం పాలైపోతారు. అనారోగ్యం పాలవరండి. అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వరకు వచ్చి తను ఆలోచనలో పడి మనం ప్రకృతి మంచి ఆహారమైన, మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తినమన్నారు. ఎక్కడి నుంచి వద్దండి, ఒకళ్ళిద్దరు చేస్తే మనం అందరం అందించలేం కదా. అప్పుడు ప్రతి వాళ్ళకి మీకు కరోనా వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా ఇంటి దగ్గర కూరగాయలు పండించుకుంటారు. విజయవాడలో ఒక మాత అయితే 32 రకాలు పండిస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళి ఆ మాతకు దండం పెట్టుకోవచ్చు. ఆ విధంగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అవేర్నెస్ వచ్చింది. మంచి కూరగాయలు తినమంటే ఎక్కడి నుంచి తింటారు. అదే విధంగా ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా పండించుకునే ఆహారం, కలుషితం లేని ఎరువులు, పురుగు మందులు లేనటువంటి కూరగాయలు అవి ఆరోగ్యంగా బాగుంటది. అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అదే విధంగా మనకి చీడపీడలకి ఇంగువ అండి, పాలింగువ అంటాం. ఇది పాలింగువ. ఇది ఒక చెట్టు బెర నుంచి తీస్తారండి. ఇది దీన్ని మనం ఏం చేస్తామంటే 1 ఎకరానికి 200 గ్రాములు సరిపోతుందండి. ఇది కేజీ 5 ఎకరాలకు వస్తుందండి. 5 ఎకరాలకి మాగుడు మందు కొట్టాలంటే బయట దగ్గర ఒక 3,000 నుంచి 4,000 ఖర్చు అవుద్దండి. దీన్ని మనం 360 రూపాయలు పడుతుందండి. ఇది మనకి ఫల వృక్షాలు కొడతారండి. అన్నిటికీ డిసీజ్ రాకుండా తెగుళ్ళు, శిలీంధ్రాల తెగుళ్ళు కూడా వాడతారు. వరి పొలానికి కానివ్వండి, వంగ, మిర్చి, టమాటా అన్నిటిలో కూడా వైరస్ వచ్చేది. వాటికి అన్నిటికి కూడా ఇది కొట్టుకుంటే పాలింగు అండి. ఎక్కడి నుంచి వస్తుంది? మనకి విజయవాడలో దొరుకుతుందండి. ఇక్కడ కూడా కిరాణా షాపుల్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. ప్రొడక్షన్ ఎక్కడ ఉండేది? ప్రొడక్షన్ అంటే మనకి తెలియదు, మనకి అక్కడ దొరుకుతుంది. ఎంత ఖరీదు? ఇక్కడైతే 360 రూపాయలు తీసుకుంటున్నారు కేజీ అండి. మనకి విజయవాడ అయితే 280, 310 అలా ఉంటుంది. అదేలేండి. ఆ విధంగా ఉంటది. ఇది శిలీంధ్రాల తెగుళ్ళు కూడా బాగా పనిచేస్తుందండి. ఇది ఈ విధంగా మేము మా వ్యవసాయ క్షేత్రంలో కూడా ఏ విధమైన అన్నిటికి కూడా ఏది వస్తే ఏది కొట్టాలి అన్న కాన్సెప్ట్ తోటి. అదే విధంగా కొంతమంది ఇంటి దగ్గర మిర్చి చేసుకుంటారు, దొండపాదులు ఉంటాయి, ముడత వచ్చేస్తుంది. ఆ పై ముడత, కింద ముడత అంటాం. అవునండి. ట్రిప్స్ అంటాం పై ముడతని. ఈ బీరకాయలు కూడా వంకరగా వస్తారండి, మనం ఎరువులు, పురుగు మందులు ఏం కొట్టకపోతే. బీరకాయలు అన్నిటికీనండి మందులు కొట్టేస్తున్నారు. ఈ జీవామృతం పోసుకుంటే మీకు వంకర రాదండి, కాయ స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఇదండి. అవునండి. జీవామృతం, పంచగవ్య, జీవామృతాలు ఇవన్నీ కూడా మనం వాడుకున్నట్లయితే మీకు అన్ని కూడా చాలా. మీరు ఒక ఉదాహరణ చూడండి. ఒకే బీరకాయ విత్తనం తీసుకోండి, 4 పాదులు వరుసగా అటుపక్క పెట్టండి, 4 పాదులు ఇంకో వైపు పెట్టండి. వాటికి కెమికల్స్ వేయండి, వీటికి అన్ని కూడా నేను చెప్పిన పద్ధతులు చేయండి. బీరకాయ అది ఇది ఈ సైజు ఉందనుకోండి, కెమికల్ వేసింది. మనం ప్రకృతి వ్యవసాయం చేసేది ఇంకా 4-5, ఒక 6 నుంచి 8 అంగుళాలు, 10 అంగుళాలు కూడా పొడవు పెరుగుతుంది. మరి ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ వస్తుంది అంటారు కదా. దిగుబడి తక్కువ వస్తుంది అంటే మనం గాలిలో దీపం పెట్టి నువ్వు చూడమంటే భగవంతుడు చూడండి. మనం దానికి చేసేది మనం మాన్యువల్ గా చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా వస్తుంది. ఘనజీవామృతం వేసుకోవాలి, జీవామృతం వేసుకోవాలి, ముందు పచ్చి రొట్టెల ఎరువులు వేసుకోవాలి. అవన్నీ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ పద్ధతులు పాటించినట్లయితే ఇప్పుడు దేశీ వెరైటీస్ మేము 25 బస్తాలు తీసుకెళ్ళాం ఈ సంవత్సరం. 18 నుంచి ఈ 3 సంవత్సరాల కాలంలో 25 బస్తాలకు తీసుకెళ్ళాం. అవి 18-20 బస్తాల కెపాసిటీ కానీ మనం ఇవన్నీ పద్ధతులు పాటించుకుంటూ ఇంకా దానికి ఇంకేం కావాలి, ఇంకేమన్నా కావాలి, ఎనర్జీ ఏమైనా కావాలని చూసుకుంటూ దాన్ని అందించుకుంటూ వెళ్తే మనం బ్రహ్మాండమైన దిగుబడులు తీసుకోవచ్చు. దేశీ వెరైటీలు ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర? దేశీ వెరైటీస్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కూజీ పటాలియా ఉందండి, నవారా ఉంది,
ఈ 2 రకాలు మా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు. వీటితో పాటు ఇవి కాకుండా మొన్న ఏం చేసామంటే కర్ణాటక సోనా కూడా కొంత ఒక 4 ఎకరాలు పెట్టడం జరిగింది. అది కూడా కూజీ పటేల్ మంచి నైస్ వెరైటీ, కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది. కర్ణాటక సోనా అండి, అది కూడా దేశీ వెరైటీ, అది కూడా బాగుంది. అది కూడా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. దాంతో పాటుగా కస్టమర్స్ కొన్ని RNR అని అడుగుతున్నారు. RNR అంటే రాజేంద్ర నగర్ సీడ్ RNR 15048 అని. దానికి అంటే అది షుగర్ ఉన్న వాళ్ళే తింటే పర్వాలేదు, షుగర్ లేని వాళ్ళు తింటే నీరసం వస్తుంది కాబట్టి ఆ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. అంచేత దానికి ప్రత్యేక మార్గం ఇంకో వెరైటీ రిలీజ్ చేశారు 7715 అని. దాన్ని కూడా నేను ఈ సంవత్సరం ఇప్పుడు ఒక 2.5 ఎకరాల్లో దాన్ని ఇప్పుడు పెట్టడం జరిగింది. దాని కుకింగ్ క్వాలిటీ చూసిన తర్వాత మాత్రమే దాని గుణగణాలు అనేది మేము చెప్పగలుగుతాము. అది సైంటిస్టులు మాత్రం కుకింగ్ క్వాలిటీ బాగుందని చెప్పారు, కానీ అది మనం కూడా టేస్ట్ చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు ఉన్న రకాలైతే మాత్రం మాకు చాలా బాగా వేగవంతంగా వెళ్తున్నాయి. మాకు మార్కెటింగ్ అనేది కూడా మాకు బాగానే ఉంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా నేను మార్కెటింగ్ చేస్తున్నాను. ఈ దేశీ వెరైటీలకి అవసరమైన విత్తనాలు మీరు కావాలంటే ఇస్తారు. దేశీ వెరైటీస్ విత్తనాలు అయితే మన దగ్గర ఉన్నాయి మాత్రం ఇస్తాం, లేకపోతే మన సర్కిల్ ఎవరి దగ్గర ఉన్నా కానీ నేను ఫోన్ నెంబర్స్ అవి నేను ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నేను ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఫోన్ తీస్తాను. ఆ తర్వాత నేను ఇంకెవరు ఫోన్ చేసినా నాకు ప్రపంచంతో నాకు పని ఉండదు. నేను అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాను. చాలా మంచి పద్ధతి ఇస్తానండి. అదేవిధంగా ఇప్పుడు మనకి గొడవలో మీకు ధాన్యం కూజీ పటాల వెరైటీస్ కూడా మేము ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుందండి. చూపించండి. ఈ ఒడ్డు చిలకలు ఉన్నాయి కూడా వీటి వల్ల ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు దీనికి ఆపనూనె స్ప్రే చేస్తాం. ఇప్పుడు అంటే దీనికి ఇప్పుడు పచ్చి ఆపాకులు కిందేమో ఎండాపాకులు వేస్తానండి. వేసేసి దానిలో ఏం చేస్తానంటే కొంచెం ముద్దాతి కప్పరం వేసి మంట పెట్టిన తర్వాత పచ్చాపాకులు పెడతాను. పచ్చాపాకులు వేసేసి కొంచెంసేపు వదిలేస్తే మొత్తం ఆ గాలికి ఆ పక్కి అన్ని కూడా ఇవన్నీ చనిపోతాయండి. ఆ విధంగా నేను ఈ వడ్డ చిలకల నుంచి కూడా నివారణ చేసుకుంటాము. దీనిలో మాకు ఎక్కడ ఎలక రాకుండా కూడా మేము చేసుకోవడం జరిగిందండి. దీనిలో ఇదిగోండి, ఇది కూజీ పటాలియా రైస్ అండి. ఇది లాస్ట్ ఇది సార్వాదండి. ఇది సంవత్సరం క్రితం ఉందండి. ఇది 1 సంవత్సరం నిల్వ ఉన్న తర్వాత మాత్రమే మేము దీన్ని మరపట్టించడం జరుగుతుందండి. ఇదేమో దాళవాదండి. నీరుడు దాళవాదండి. మరి దీనికి ఇలాగా నిలబెట్టడం వల్ల మీకు చాలా ఫైనాన్షియల్ గా ఇంట్రెస్ట్ అయ్యి పెరిగిపోతా ఉంటాయి కదండి. తప్పదండి. ఏంటంటే మనం కస్టమర్స్ దేవుళ్ళు, వాళ్ళ గురించి మనం కూడా కొంచెం స్ట్రగుల్ అయినప్పుడు కూడా ఇదిగోండి కూజీ పటాలి అండి. నిరుడి సార్వాదండి. అంటే సంవత్సరం దాటిపోయిందండి. ఇవి వచ్చి ఇప్పుడు అయిపోతాయండి. ఇంకా 2-3 నెలల్లో ఇది కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ రబీ తీస్తాము. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నిల్వ ఉన్న తర్వాత మాత్రమే మేము మరపట్టించి ఆడించడం జరుగుతుందండి. ఈ విధంగా మేము 3000 బస్తా పట్టేలాగా మేము ఈ గొడవన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కానా కాకానా ఇప్పుడు ఇదేమో ఈ సార్వాదించండి. ఈ 2 కానాలు ఈ సార్వాదండి. ఆ మధ్య కానా ఏమో దాళవాది, ఆ చివరి కానాలో ఉన్నదేమో లాస్ట్ ఈ సార్వాది. ఈ విధంగా నేను 1 by 1 లాట్లు కూడా అలా వేసుకుని మనకి మిల్లింగ్ వేసుకోవడానికి కూడా దారి ఉండటం కోసం ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెట్లు కూడా ఒకటి నిలువుగా వేస్తాము, ఒకటి అడ్డంగా వేస్తాము. నెట్లు పడుకోకుండా ఎక్కడా కూడా గోడకి ఆనుకోకుండా నెట్లు వేయడం జరుగుతుందండి. కారణం ఏంటండి? అంటే ఏదైనా తేమ శాతం ఏదైనా వస్తే బ్యాగులు పాడవకుండా ఉండడం కోసం వేసాము. అంటే ఈ సంవత్సరం ఏం చేస్తానంటే ఆవు పేడతోటి మొత్తం అంతా కూడా పూత పెట్టిస్తారు. ఓ పెయింట్ బదులు ఆవు పేడతో వేసేస్తానండి లోపల. దానివల్ల వేడి కూడా రాకుండా ధాన్యం పాడవకుండా ఉంటుందని ఆలోచన అండి. మీ సంతానం ఎంతమంది అండి? నాకు 2 అబ్బాయిలండి. పెద్ద బాబు లండన్ లో ఉన్నాడండి, చిన్న ఆయన ఏమో జర్మనీలో ఉన్నాడు. పెద్ద బాబుది డిగ్రీ BSc అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసి మళ్ళీ అక్కడికి MBAకి వెళ్ళాడు. చిన్న ఆయన ఏమో ఉక్రెయిన్ లో MBBS చేసేవారండి. 2nd year లో యుద్ధం అప్పుడు వచ్చాడు. దాని మళ్ళీ ఇప్పుడు జర్మనీ వెళ్ళి మెడిసిన్ కి చదువుతున్నాడు అండి. వాళ్ళు అక్కడే స్థిరపడతారా వచ్చేస్తారా? మాది చూస్తామండి. పెద్ద బాబు అయితే ఆలోచన ఏంటంటే మీరు అలాగే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి చూసి ఇక్కడ మంచి హోటల్ ఏదైనా పెట్టి ప్రకృతి వ్యవసాయంలో హోటల్ ఏదైనా పెట్టి నడిపించాలన్న నా కాన్సెప్ట్ తో ఉన్నామండి. ఎలాగ మన అన్ని ఉంటాయి కాబట్టి అవసరం అయితే 1 ఎకరం కూరగాయలు అవన్నీ కూడా పెట్టుకుని అవసరం నాటుకోళ్లు మేకలు అన్ని కూడా అంటే
అభిరుచులకి తగ్గట్టుగా అందరికీ తగ్గట్టుగా కూడా ఉండే విధంగా అన్ని కూడా మన ఫామ్ లో ఇచ్చే విధంగా మేము ఆలోచనలో ఉన్నామండి. అది ఇంకా చదువు కంప్లీట్ మే నెలతో అవుతుంది పెద్ద బాబుదండి. అది చూసిన తర్వాత ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుని ఫైనాన్స్ గా కూడా మేము చూడాలి కదండి, ఇవన్నీ చూసి చేసుకోవడం జరుగుతుందండి. రత్నాజీ గారు, మీరు 2007 నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తానంటున్నారు కదా. మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేశారా? మీరు అందరు ప్రోత్సహించారా? ముందు అయితే మా ఇంటి దగ్గరే వ్యతిరేకత అండి. మా ఇంటి దగ్గర మా అమ్మ, మా నాన్నగారు, మా మిసెస్, మా పిల్లలు అందరూ కూడా ఏదో పిచ్చి పట్టుకుంది, మెంటలు వచ్చినట్టు ఉంది అన్నట్టుగా ఉండేవారు. కానీ ఏదేమన్నా నేను ఇంటికి వెళ్ళేటప్పటికి కామ్ అయిపోయేవారు, నన్ను చూసి చెప్పుకుంటూ ఉండేవారు. నాకు భోజనం పెట్టిన తర్వాత మొదలు పెట్టారు ఒకరోజు. అప్పుడు నాకు చిరాకు వచ్చి, వ్యవసాయం మీరు కౌలుకి ఇచ్చేసి చేసుకోండి, నేను బయటకు వెళ్ళిపోతాను, నేను ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నాను, నేను బయటకు వెళ్ళిపోయి కౌలుకి తీసుకున్నాను సార్, నేను ఇదే వ్యవసాయం చేసి నేను ఒక యజ్ఞంగా చేస్తున్నాను కాబట్టి ఇందులో నా మార్పు అయితే ఏమి ఉండదు, మీ ఇష్టం, మీ సాగు మీరు చావండి, నేను ఇలాగే కోప్పడిపోతే నిజంగా వెళ్ళిపోయేలా ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేయనే ఉండని వాళ్ళు మానేశారు. 3 సంవత్సరాల తర్వాత నా మార్కెటింగ్ అది చూసిన తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళా ఎవరు మాట్లాడుకోకుండా అలాగే ఉన్నారు, ఇబ్బంది లేకుండా. మరి బయట వాళ్ళు కూడా అరే బాబా నీకేంట్రా, చిన్న పిల్లలు ఉన్నారు, చదివించుకోవాలి, ఇవన్నీ కూడా నిరుత్సాహపడే ఏమన్నా, లేకపోతే ఈ చేను బాగాలేదు కదా, ఒక బస్తా ఎరువు ఏదన్నా వేయచ్చు కదా, లేకపోతే 2 బస్తాలు వేయచ్చు కదా, ఒక బస్తా కూడా నేను ఎంత పండితే అంతే పండుద్ది అని ఈ విధంగా నేను పక్క రైతులు కూడా ఇలా డిస్క్రైబ్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళని నాకు అవసరం లేదని చెప్పి నేను వాదించడం జరిగేది. నేను మాకు ఇంటి దగ్గర కూడా మాది పెద్ద బిల్డింగ్, టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ అన్నీ పక్కన సర్దేసి అన్ని కింద కూర్చుని డైనింగ్ భోజనం చేసేవాళ్ళం. ప్రతి శనివారం, ఆదివారం సెలవులు వచ్చినాయండి, పిల్లల్ని కూడా తీసుకొచ్చి నాతో పాటు వ్యవసాయం పనులు పెట్టేవాడిని. 3rd క్లాస్ అప్పుడు మా చిన్నబాబు ఆడు పొలం వచ్చి భోజనం చేసేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగారు, అరే నాని వాడు పొలం వెళ్ళావు కదా, మన పొలం ఎలా ఉందమ్మా అని అడిగితే ఆడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అమ్మ మన పొలం ఏమో నా జుట్టులాగా ఉంది, పక్కల పొలం నీ జుట్టులాగా ఉంది అని ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు మా మిస్సెస్ అయితే చిన్నపిల్లవాడికి తెలిసింది కూడా మీరు చేయట్లేదు, ఎందుకు చేస్తున్నారు ఈ వ్యవసాయం, పిల్లల్ని ఎలా చదివిస్తారు, ఇవన్నీ ఎలా అప్పులు తీరుతాయి అంటే ఎలా ఏంటి అని చెప్పి నన్ను డిస్క్రైబ్ చేస్తే, మొక్క వేసినప్పుడు చిన్నగానే ఉంటది, అది పెరిగి పువ్వులు వస్తే కాయలు వస్తా ఉంటే అప్పుడు ఒక ఆనందంగా ఉంటది, మనం ఇప్పుడు మొక్క వేసాము అది స్లోగా పెరుగుతా ఉంటది, మనం అదేరి పడకూడదు, బాకీలు ఉంటే అయ్యే తీరుతాయి, మనం తాత ముత్తాతలు హ్యాపీగా బతికారు, మనం కూడా అలా బతకాలి, రోగాల రంపులతో బతికేదానికంటే మనం ఒక ఆదర్శంగా ఉండాలి, ముందు మనం మారాలి, ముందు మనం మారితే జయప్రకాష్ నారాయణ తర్వాత ఇంకొకళ్ళు మారుతారు, ముందు మన ఇంటి ముందు మనం మారాలి అంతే తప్ప మనం ఎవరి గురించో మనం చేయట్లేదు, ముందు మన కుటుంబం బాగోవాలి, మన ఆరోగ్యం బాగోవాలి అన్న కాన్సెప్ట్ తోటే నేను చేస్తున్నాను అని చెప్పి గట్టిగా కూడా ఇలా వాదించడం జరిగింది. ఈ గొడవలు కడుతున్నారు, దీనికి వేస్ట్ చేసేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. 40,000 నేను గొడవలకి బయట గొడవలకి రెంటలు ఇచ్చేవాడిని సంవత్సరానికి, అది ఎందుకులని చెప్పి ఇక్కడే ఆరబెట్టుకుని ఇక్కడే వేసుకోవచ్చు అని చేను దగ్గర ఈ గొడవను కూడా వేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నేను రైస్ మిల్ కూడా ఒకటి గవర్నమెంట్ ఇస్తానంటున్నారు, రైస్ మిల్ కూడా సోలార్ పెట్టేసుకుని ఏది కూడా కంటామినేషన్ లేకుండా మన ధాన్యం ఇక్కడ ఆడించుకుంటాం, ఫ్రెష్ గా ఇక్కడే ప్లాంట్ అది కూడా ఏర్పాటు ఇక్కడే పెడతారు, అది కూడా యూనిట్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాను. ఈ విధంగా నేను మా 3 సంవత్సరాల తర్వాత మా మిస్సెస్ కూడా ఆడవాళ్ళకి ఏంటంటే బంగారం అంటే పిచ్చి, అప్పుడు ఏం చేశానంటే ఈ డబ్బులు మొత్తం మొదలు పెట్టిన తర్వాత ముందు ఒక 8 కాసులు పెట్టి చైన్ చేయించాను, పలసైలు గొలుసు చేయించేసి ఇదిగో నీకు అని ఇచ్చాను. పాముకి మంత్రం గింజలు పెట్టినట్టు ఇంకా మాట్లాడటం ఇబ్బంది లేకుండా ఆ విధంగా నేను ఆడవాళ్ళని కంట్రోల్ చేసుకుని అమ్మా నాన్నల్ని పిల్లల్ని అందరిని ఇలా చేసుకుంటూ అప్పుడు 3 సంవత్సరాల తర్వాత నేను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపించడం మొదలు పెట్టాను. అంటే ఈ ఒకేసారి రావండి, స్లోగా వస్తాయి, ఒక నెల 20 రోజులు మనం అటు జోలికి వెళ్ళకుండా ఉంటే అప్పుడు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి నేను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇది కదా పరిస్థితి, ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎంత ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వస్తుంది, స్లోగా వస్తుంది అని చెప్పి అలాగా మెల్లగా గోల్డ్ లోన్లు పెట్టుకోవడం, క్రాప్ లోన్లు పెట్టుకోవడం, మెల్లమెల్లగా అన్ని డైవర్ట్ చేసుకుని అలాగే ఇప్పటికీ నేను 2 పిల్లల్ని కూడా నేను లండన్ లో చదివించుకున్నా, జర్మనీలో చదివించుకున్నా, బయట నుంచి తెచ్చిన బయట అన్ని కూడా నేను క్లియర్ చేసుకోవడం జరిగింది. క్రాప్ లోన్లు, గోల్డ్ లోన్లు ఉన్నాయండి.
నాకు ఇప్పుడు కూడా నాకు 14-15 లక్షల రూపాయల సరుకు నాకు ఇక్కడ ఉంది, ఎప్పుడు ఉంటది, నాకేం ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం నీకు అందరూ బలిసి ఉన్నావు కాబట్టి నీకు సాగుతుందిరా అని చెప్పి పక్క రైతులు అందరూ అంటారు, సరదాగా అంటుంటారు. నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు, నువ్వు కాబట్టి చేస్తున్నావు అని. ఇవాళ బయట 1680 రూపాయలకు అమ్ముతున్నారు ధాన్యం. నేను ఇవాళ బియ్యంగా మార్చి 4480 రూపాయలకి నేను ఒక బస్తా బియ్యం నేను అమ్ముతున్నాను. నేను 4480 రూపాయలు అంటే ఇప్పుడు నాకు దగ్గర 14 కేజీలు 13 కేజీలు తరుగు పోతుంది. పోయినప్పుడు కూడా నాకు మిగిలే కదండి, ఇబ్బంది లేదు. 3500 వేసుకోండి, నాకు ఇంకా 2 రెట్లు అదనంగా వస్తుంది. అదనంగా పోను ఇంకొక రెట్టి వేసుకోండి, అది 1800 మరి 3600 వేసుకోండి, పై ఖర్చు తీసేయండి పోనీ. అవునండి. అయినా ఇప్పుడు వాడికి 40 బస్తాలు పండితే ఎంతో, నాకు 20-25 బస్తాలు పండితే అంతే కదా. వాడు కౌలు కట్టాలి, నేను కౌలు కట్టక్కర్లేదు. ఇప్పుడు కౌలు కట్టేవాడైనా సొంత రైతు అయినా వాడు పెన్న కాగితం పుచ్చుకుని రైతు వ్యవసాయం చేస్తే వాడు ఆత్మహత్య తప్ప వేరేది ఏమి ఉండదండి. రైతు అలా తయారయ్యారు అంతే, అంతా విలాసాలకు వెళ్ళిపోయి అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారంటే ఇప్పుడు రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. చాలా మంది వ్యవసాయం ఏదో కౌలుకి ఇచ్చేయటం, సరదాగా కాసేపు కూర్చుని వచ్చేయటం ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నాకు భూమికి నాకు అంత అటాచ్మెంట్స్ అండి. నేను ఏదైనా బయటకు వెళ్తే మా గోమాతలు కూడా ఒక్క రోజు లేకపోతే అరితో కూర్చోండి, నేను నా బండి చూసేటప్పుడు కలిసేస్తాయి, అంత అటాచ్మెంట్స్ తోటి ఉంటాం. ఇప్పుడు ఏంటంటే తాత ముత్తాతలు ఆరోగ్యంగా బతికారంటే ఒక ఆవు ఉంటే 5 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు, ఆ ఇల్లంతా ఆరోగ్యం. పాడి పంట అన్నారు, పాడి లేకుండా పంట అంటే ఉండదు. రైతు కూడా వెళ్ళిపోయి మిల్ దగ్గరికి వెళ్ళి ధాన్యం తెచ్చుకుని బియ్యం బస్తా తెచ్చుకుంటున్నాడు, ప్యాకెట్ పాలు తెచ్చుకుని తాగుతున్నాడు. దరిద్రం అండి ఇది. పల్లెటూరులో కర్రీ పాయింట్లు మొత్తం అభివృద్ధి కాదండి, వినాశానికి నాందండి. కరెక్ట్ అండి. అది ఏంటంటే అసలు ఇంట్లో వండుకుదంటాం మానేసి బయట నుంచి తెచ్చుకోవడం ఏంటంటే, పల్లెటూరులో కూడా కర్రీ పాయింట్లు వస్తాం అంటే ఏంటంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయారండి. ఇదేమన్నా బాగుపడడానికి కాదండి, ఇది నాశనానికి నాందేనండి. సౌకర్యం వచ్చింది మన ఊర్లో, జబ్బులు వస్తాయి తప్పండి, అవునండి. ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయండి. కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మేవాళ్ళు వస్తున్నారు. నేను ఇంత వ్యవసాయానికి కూడా నేను ఎవరిని మనుషులు పెట్టినాను. ఇంతకుముందు నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేస్తున్నప్పుడు కూడా నేను శనివారం ఆదివారం సెలవులు వచ్చిన రోజునల్లా నేను చేలోనే ఉంటా పూర్తిగా. ఇంకా బయటికి ఏ పనులు పెట్టుకోనండి, వ్యవసాయం అన్ని చూసుకుంటా. నాకు 4 మనుషులు ఉంటారండి. ఒక ఇతను ఉంటాడు ఆ దోళ్ళ దగ్గర, ఒక 3-4 ఆడవాళ్ళు వస్తారు. వీళ్ళందరూ కలిపి వాళ్లే కలుపు తీసుకోవడం, అన్ని వ్యవసాయం పనులన్నీ వాళ్లే చూస్తారు. ఇవాళ జీవామృతం కలపాలంటే 10 డ్రమ్ములు, నాకు దగ్గర ఇప్పుడు 20 డ్రమ్ములు ఉన్నాయండి, 200 లీటర్లు. 20 డ్రమ్ములు కూడా అంటే కొన్ని కషాయాలతో ఉంటాయి, కొన్ని వీటితో ఉంటాయండి. ఉన్నాయన్నీ కూడా 12 డ్రమ్ములు చేలో 2400 లీటర్లు జీవామృతం కలిపేస్తాను ప్రతి 15 రోజులకు ఒకసారి. డొక్కులు పట్టుకుని 4-3 మగవాళ్ళు పెట్టుకుని ఏం చేస్తున్నాను. ఆడవాళ్ళు ఉంటారు, అందించేస్తారు, అవి ఒక రోజు వేసేస్తారు. ఆ ఘనజీవామృతం కూడా ఎల్లుండి వేసేస్తున్నాం మొత్తం. ఘనజీవామృతానికి అవసరమైనటువంటి పేడ అంతా మాది సరిపోతుంది, మనం బయట నుంచి ఎక్కడి నుంచి తేవట్లేదు. దానికి ప్రత్యేక ఓన్లీ ఆవు పేడ మాత్రం, అది కూడా దేశీయ ఆవు పేడ మాత్రమే. దానికి సూర్యకేతు నాడు ఉంటుంది, మోపురం ఉన్న ఆవుకి మాత్రమే. ఒక మొక్క పెరగాలంటే 18 రకాల ఒక మొక్క పెరగాలంటే 18 రకాల పోషకాలు కావాలి. కానీ దేశీయ ఆవు మూత్రంలో 24 రకాల పోషకాలు ఉన్నాయండి. 1 గ్రాము ఆవు పేడలో 300 నుంచి 500 కోట్ల బ్యాక్టీరియా ఉందండి. అందుకే దానికి అంత శక్తి ఉందండి. ఒక 14 రోజులు గడియారం తిరుగుద్దండి. 2 లీటర్లు ఆవు మూత్రం తీసుకుని 2 కాపర్ ప్లేట్లు 2 జింక్ ప్లేట్లు తీసుకుని బ్యాటరీ బదులు పుల్ల మొక్క సపోర్ట్ పెట్టి 14 రోజులు గడియారం తిరుగుద్ది. దానికి అంత శక్తి ఉందండి దేశీయ ఆవు మూత్రం. మీకు ఆవు ఉంటే ఆరోగ్యం అంటే ఇల్లంతా ఆరోగ్యం అంటే మేము 3 తరాల నుంచి మా ఆవు. రత్నాజీ గారు, మీరు ఇంతకాలం బట్టి ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కదా. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ వస్తుందని ఒక ప్రచారం ఉందండి. అది దుష్ప్రచారము, మరి మామూలు ప్రచారం అయితే నాకు తెలియదు. కానీ మామూలు ఎరువులు ఎరువు బస్తాలు వేసేస్తే అన్ని ఎక్కువ ధాన్యం బస్తాలు మనం తిరిగి తీసుకోవచ్చని చాలా మంది ఉపయోగపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి మేము 10 బస్తాలు వేసాం, మేము 12 బస్తాలు వేసామని చెప్పి ఇలాగా ఎరువులు వేసే విషయంలో అయితే చాలా మంది రైతులు పోటీ పడుతున్నారు. మరి మీరు ఎటువంటి ఎరువులు, పురుగు మందులు ఏం వాడరు, ఈ ఆవు పేడ, దూళ్ళబెంట, గోమూత్రం అది ఇది అంటూ వ్యవసాయం చేస్తారు. మీకు మరి వాళ్ళకు వచ్చినంత దిగుబడి రాదు కదా. దీనివల్ల ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా దిగుబడి లేక? ఫస్ట్ లో మీరు భాస్కర్ గారు మీరు చెప్పినట్టుగా మేము ఫస్ట్ లో ఏమైందంటే మాకు అనుభవం లేదు. ఫస్ట్ లో 2-3 సంవత్సరాలు
మేము దేశీ వెరైటీస్ కాకుండా మామూలు వెరైటీస్ పెట్టాము. పక్క రైతుల మీద కూడా వాళ్ళది 30-35 అయినప్పుడు మాది 18-19-20 బస్తాలు మాత్రమే అయ్యేది. కానీ మీరు చెప్పినారు కదా అది బాగానే ఉంది. కానీ మరి ఎరువులు వాళ్ళు 8 నుంచి ఇప్పుడు 5 బస్తాల నుంచి 8-12 బస్తాలకు తీసుకెళ్లారు రైతులు. మాకు ఇప్పుడు మేము ఆ ఎరువులు పురుగు మందులు లెక్కేసుకుంటే మాకు 18-20 బస్తాలైనా వాళ్ళకి 35 బస్తాలు అయినప్పుడు కూడా ఆ కంపారిజేషన్ చేసుకుంటే పెన్నాకాయితం పుచ్చుకుని టాలీ చేసుకుని వాళ్ళేమో 1000 రూపాయలు. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ 25 బస్తాలు ఉండేది మగత. ఇప్పుడు దాన్ని 33 బస్తాలకు తీసుకెళ్లారు. 5 బస్తాలు ఉండే మందుని ఎరువుని 10-12 బస్తాలకు తీసుకెళ్లారు. ఇప్పుడు తల్లిపాలు తాగినంతసేపు పాలు వస్తాయి, ఇంకా తాగితే ఏమొస్తుంది, రక్తం వస్తుంది. భూమాత 40 బస్తాల కెపాసిటీకి వెళ్ళి 35-36కి వచ్చింది సార్వాకి. దాళవాకి 70-60కి వెళ్ళింది, మళ్ళా ఇప్పుడు 50-55కి వచ్చింది. ఎంచేతంటే భూమిలో ఉన్న సత్తు లేదు, వాళ్ళు ఏం పచ్చిరొట్ట ఎరువులు వేయట్లేదు. కానీ అదే విధంగా మేము వ్యవసాయం చేసుకుంటూ వచ్చినప్పుడు నవధాన్యాలని ముందు 9 రకాలు మాత్రం స్టార్ట్ చేసాం. 9 రకాలు స్టార్ట్ చేసి అప్పుడు ఏం చేసేవాడిని, ఒక 5 ఎకరాలు పిలిపేస వేసేవాడిని, ఒక 5 ఎకరాలు జీలుగ వేసేవాడిని. అలాగా మార్చుకుంటూ పంట మార్పిడి చేసుకుంటూ ఈ సంవత్సరం జీలుగ వేసిన దానిలో తర్వాత పిలిపేస వేయడం. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత 1 రకం కాదని 5-6 రకాలు కలిపి 9 రకాలు కలిపి 18 కేజీలు 15 కేజీలు 13 కేజీలు వేసిన తర్వాత 15 కేజీలు. ఇంకా పెంచుకుంటూ వెళ్తే కలుపు సమస్య తగ్గే విధంగా మేము ఎక్కువ మొక్కలు పెరగడం వల్ల కలుపు సమస్య తగ్గుద్దన్న కాన్సెప్ట్ తోటి 20 కేజీలు కాడికి తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎరువులు పురుగు మందులు గుళికలు 2 సార్లు గుళికలు వేస్తున్నారు, 5-6 సార్లు పురుగు మందు స్ప్రే చేస్తున్నారు, 5-12 బస్తాలు ఎరువులు వేస్తున్నారు. ఇవన్నీ ఖర్చు లెక్కేసుకుంటే మా మీద వాళ్ళకేమీ రావు. దిగుబడి వస్తే రావచ్చు, కానీ ఆదాయం అనేది ఏ రైతైనా సరే మనం పొలం వచ్చింది కూడా మంద కూడా టాలీ చేసుకుని ఖర్చు రాసుకుంటే మాకు 18,000 ఖర్చు అయితే వాళ్ళకి 35,000-36,000 ఖర్చు వస్తుందండి. ఇప్పుడు మరి ఖర్చు విషయంలో అంత తేడా ఉంది. కానీ మరి వాళ్ళు 18 ఇవాళ 1,680 రూపాయలు వాళ్ళు గవర్నమెంట్ రేటుకి 1,720 రూపాయలకు అమ్ముకున్నారు. కట్టింగ్లు పోని 1,680 వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మేమైతే నేను బియ్యంగా మార్చి 1 సంవత్సరం నిలబెట్టి అమ్మడం వల్ల వాల్యుయేషన్ చేయడం వల్ల మాత్రమే నాకు ఈ రేటు రాగలుగుతుంది. నేను ఆ దేశీయ పిఎల్ఏ 1100 44 బస్తాలకు కూడా తీసుకెళ్లాను. పిఎల్ఏ అప్పుడు 1100 32-35 బస్తాలు అయినప్పుడు కూడా నేను ఎక్స్ట్రా పండించుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు మామూలు వెరైటీ పెడితే సార్వాలో వాళ్ళ మీద 4 బస్తాలు నేను ఎక్స్ట్రా తీస్తాను. నాకు సీసీ కెమెరా పెట్టుకోమనండి, వాచ్మెన్ పెట్టుకోమనండి. నేను ప్రకృతి వ్యవసాయం చేసి ఇదే విధంగా ప్రకృతి వ్యవసాయంలో నేను ఏ పద్ధతి పాటిస్తాను. నా మీద 1 బస్తా సార్వాలో ఎక్స్ట్రా పండిస్తే అప్పుడు అడగండి, అదే వెరైటీ నేను పెడితే. కానీ నేను దేశీ వెరైటీలకు వెళ్ళాను కాబట్టి నా దేశీ వెరైటీస్ 18-20 బస్తాలు అవుతుంది. కానీ దాన్ని నేను 25 బస్తాలకు నేను ఈ సంవత్సరం తీసుకెళ్లగలిగాను. ఆ విధంగా మనం కంపారిజేషన్ చేసుకుంటే ఒళ్ళు వంచి రైతు భూమికి వంగి నడిస్తే పంట పండుద్ది. అంతే తప్ప మనం గట్టి మీద తిరిగేసేసి వెళ్ళిపోతే పంట పండదు. మనం ఇప్పుడు నా చేను ఉందంటే మీరు చూడండి, అంతా కూడా ఒక పళ్ళులాగా 3 ఎకరాలు ఒక మడి చేసుకోవడం జరిగింది. అంతా కూడా సమానంగా ఉంటది. మనం ఇవన్నీ వేసుకుని ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల మాత్రమే మనం అధిక దిగుబడి అనేది మనం ఆ రకంగా నేను సేవ్ అవుతున్నాను. నాకు ఆర్థికంగా మాత్రం నాకేం ఇబ్బంది లేదు. ఫస్ట్ లో 2-3 సంవత్సరాలు మాత్రం 3-4 సంవత్సరాలు నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నాకు మార్కెటింగ్ పెరిగింది. నాకు అంతా జనాల్లో మౌత్ పబ్లిసిటీ వెళ్ళి నేను మార్కెటింగ్ వెళ్తుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఇవాళ నేను ఆర్థికంగా కూడా నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. అబ్బాయిలు కూడా ఇద్దరిని కూడా నేను ఇతర దేశాల్లో చదివించుకుంటున్నాను. ఈ విధంగా నా సజెషన్ అయితే గాలిలో దీపం పెట్టి భగవంతుడు చూడడు. మనం ప్రతి దాన్ని కూడా చేను చుట్టూ తిరిగి మన పని మనం చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం చేసే చేను ఎక్కడ కూడా ఎలకలు కొట్టవు. ఏం చేతంటే జీవామృతం వేయడం వల్ల ఎలక వాసన రాదు, పురుగు మందులు కూడా అవసరం ఉండదు. బకెట్ పట్టుకుని జిల్లడం వల్ల ఆ పైన ఏదైతే జీవామృతం పడిందో ఆ వాసన రెక్కల పురుగు మన చేలో ఉండదు, పక్కోటి చేలోకి పోతుంది. ఈ విధంగా మనకి ప్రకృతి వ్యవసాయంలో అన్ని కూడా ఆర్థికంగా మనకేం ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి రైతు కూడా జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఇది మంచి వ్యవసాయం అండి. ఇంకోటి విషయం, ధాన్యం రైతులు కూడా 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ధాన్యం అమ్మేసి బియ్యం ప్యాకెట్ తెచ్చుకోవడం. అదేవిధంగా మనకి కృత్రిమంగా తయారైన పాలు ఎలాగంటే పాలపిండి, పాల పౌడరు, తర్వాత నూనె, కాస్టిక్ సోడా ఇవన్నీ కలిపిన దరిద్రాలన్నీ యూరియా ఇవన్నీ కలిపిన పాలు తెచ్చుకుని ఆ పాలు తాగడం రైతు కూడా, ఆ పెరుగు పోసుకోవడం అవన్నీ కూడా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేసేవన్నీ కూడా
మనం తినే తిండ్లు బట్టే మనకి ఇప్పుడు అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో 68% క్యాన్సర్ పేషెంట్లు తయారయ్యారు. అదేవిధంగా మనం కూరగాయల నుంచి కూడా ఇప్పుడు కర్రీ పాయింట్లో కూరగాయలు కడగరో పెట్టరు, వాటిని అలా కోసేస్తారు. విషతుల్యాలంటే 90% మనం కూరగాయల నుంచి విషం తింటున్నాము. ఇప్పుడు ఇవాళ కోరాజిన్ రీజెంట్ ఇవన్నీ కొట్టేసి 60 కూరగాయలు కోసేసి మార్కెట్కి పంపిస్తే వాటిని మరుసటి రోజు నుంచే మనకి పల్లెటూరులో ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టడం మానేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఆడపిల్లల గర్భసంచి మీద ఎఫెక్ట్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ముందు తినేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి టౌన్లో ఉన్న వాళ్ళ మీద అంత ప్రభావం చూపట్లేదు. దయచేసి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవాలి. అలాగే ప్రతి రైతు కూడా ఒక ఆవును మేపుకునో గేదెను మేపుకునో సొంత పాలు మాత్రమే వాడుకుని మీ ఆరోగ్యాలను కాపాడుకునే విధంగా మీరు చేసుకోవాలి తప్ప మనం రైతుగా ఉండి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా తప్పు, చాలా అశుభ పరిణామం అది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సంచి పట్టుకెళ్ళాలి, క్యారీ బ్యాగులు పట్టుకు ఆడికి వెళ్తే పాలిథిన్ కవర్లు ఇవ్వడం అవన్నీ కూడా పర్యావరణాన్ని నష్టపరిచే విధంగానే మన అందరం కూడా తయారయ్యి ఇంట్లో చెత్త ఇంతకుముందు ఏం చేసేవారు, చెత్త ఏదైనా ఉంటే ఓ చోట పెట్టుకుని దాన్ని చేలోకి తోలుకునేవారు. ఇప్పుడు ఆ చెత్త చేలోకి తోలుకుందామంటే అన్నీ మైకా కవర్లే. అవన్నీ కూడా నివారించుకుని మనం సంచి పట్టుకెళ్ళాలి. అన్నీ కూడా మనం తడి చెత్త పొడి చెత్త మన ఇంటి దగ్గరే మనం ఎరువుగా తయారు చేసుకుని ఇంటి దగ్గర మొక్కలు వేసుకుని పండించుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా నేను మిమ్మల్ని విన్నవిస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏమి మీకు ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడలేదు. నేను మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మన కుటుంబాలు కాపాడుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, పర్యావరణాన్ని రక్షించాలి. మన తాత ముత్తాతలు ఇంటి దగ్గరే పుట్టారు, ఇంటి దగ్గరే చనిపోయారు. మనం అంతా ఇప్పుడు హాస్పిటల్లో పడుతున్నాం, హాస్పిటల్లోనే చనిపోతున్నాం. అది దయచేసి వీటి నుంచి బయటికి రావాలంటే ఇది ఒకటే మాత్రమే మా శరణ్యం, ప్రకృతి వ్యవసాయం చేసుకుని ఆ మంచి ఆహార ఉత్పత్తులు తింటారని మీ అందరినీ కోరుతూ మిమ్మల్ని ఒక సూచనప్రాయంగా చెప్పాను తప్ప మీకు ఒక నేను హెచ్చరికగా చెప్పడం లేదు. ఇది మంచి ఉంటే కనుక మీరు ఆచరించండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ 9948796638 అండి. నేను 2007 సంవత్సరం నుంచి కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ విధంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ఎన్ని ఆవులు పెంచుతున్నారండి? రెండేనా? ప్రజెంట్ ఇప్పుడు మేత అయిపోయినాయండి మనకు. ప్రజెంట్ పాలిచ్చేవి ఉన్నాయండి. ఓకే అండి. కాంక్రేజ్, ఇది గిర్ అండి. ఇది గిరు, ఇది కాంక్రేజ్ అండి. ఇది కాంక్రేజ్, అది గిర్ అండి. గిరు. ఈ కాంక్రేజ్ అంటే బాహుబలి సినిమాలో ఉన్న జాతేనండి. ఇది జాతి అండి, కాంక్రేజ్ అండి. రాజస్థాన్ బ్రీడ్, ఇది గుజరాత్ బ్రీడ్ అండి. ఓహో, ఓకే అండి. ఈ రెండు ఆవులు మీరు కనపడకపోతే బెంగెట్టుకుంటాయి అంతేనండి. అంత అటాచ్మెంట్ ఉంది. అరుస్తూ ఉంటాయండి, మనం కనిపించకపోతే దాని కోరుకుంటే ఇంకోటి వచ్చేస్తుందండి. ఏ కాళ్ళ సందులో నుంచి దూరం వెళ్ళినా ఏం చేయమండి, అంత కుదురుగా ఉంటాయండి. మీకు ఐబీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు అందరూ కుక్కలు పెంచుకుంటున్నారండి. ఇంతకుముందు గోవుల్ని పెంచుకునేవారు, ఇప్పుడు కుక్కలను పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఇదైతే ఇంటినంతా ఆరోగ్యంగా ఉంచుద్ది. ఇంకా గోకమంటుందా? గోకమనండి. ఇది ఇప్పుడు చూడండి, మీకు ఐబీపీ ఉన్నవాడు ఎవరైనా ఉంటే గంగడోల్ని పైనుంచి కిందకి ఇక్కడ వరకు ప్రతి 10 నిమిషాలు కనుక నిమిరినట్లయితే ఐబీపీ అసలు ఏ టాబ్లెట్ వేసుకోవట్లేదు. అదే లో బీపీ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడి నుంచి పైకి నిమరాలి, కింద నుంచి పైకి రావాలి. లో బీపీ ఉన్నవాడు ప్రతిరోజు ఒక గోమాతని ఇంటి దగ్గర పెట్టుకుని, ఇంతకు ముందు వెనక మన తాత ముత్తాతలు ఆరోగ్యంగా ఎందుకున్నారంటే సైన్స్ అదే, ఇలాగా గోకేవారు ఆవుల్ని, అటాచ్మెంట్స్ ఉండే. దీంట్లో కూడా ఇంత సైన్స్ ఉందండి. వల్ల ఏంటంటే స్పర్శ అంటారా? స్పర్శ మీకు చూడండి. మీరు ఇంకొకటి నేను చెప్తున్నా, గోమాత ఉంది, ఇక్కడ టచ్ చేస్తే అక్కడ వరకే మొదలు కలుపుద్ది. ఇగోండి, ఎక్కడ టచ్ చేస్తే అక్కడే కలుపుద్ది. జెర్సీ ఆవు గాని ఆ గేదె గాని అయితే మొత్తం డాన్స్ చేస్తాయి. ఇప్పుడు పిల్లలు పెట్టకపోతే ఆ గోమాతకి ఎవరైనా పిల్లలు పుట్టకపోతే దంపతులను గోశాలలో పడుకోమనండి, ఆ ఆవులు సేవ చేసుకోమనండి. ఆ ఆవు కహించి వాళ్ళకి ఏ ఆవుకైతే కావాలో ఆ ఆవు తినొచ్చి ఆ పాలు ఇస్తుంది. ఆ పాలు తాగితే సంతాన యోగ్యం కలుగుద్ది. అంటే ఒక దేశీయ ఆవు గోమాతకు మాత్రమే ఆ శక్తి ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచనంలో కూడా నేను విన్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంటికి ఉత్తర వైపు ఆవులు కట్టేసుకోండి, దానికి
యజమానికి ఏదైనా కీడు వస్తే మా యజమానికి ఏమీ జరగడానికి వీల్లేదు, అది ఏదైనా నాకు తీసుకోండి అని ఆవు తీసుకుంటుందండి. అది అంత జ్ఞానం ఉన్న మాత గోమాత అంటారు. గంగామాత, భూమాత, మాత తర్వాత గోమాత. అంటే మాత 9 నెలల 9 రోజులు డెలివరీ అయితే ఆవు కూడా 9 నెలల 9 రోజులు డెలివరీ అవుద్ది. ఆవు ఏ కారణం చేత తల్లి చనిపోతే ఈ ఆవు పాలలో డైరెక్ట్ గా పాలు పట్టించేయచ్చు. అదే గేదె పాలు అయితే 4-3 రెట్లు నీళ్లు కలిపి పట్టించాలి. ఈ విధంగా గోమాత యొక్క విశిష్టత అంటే వినలేనిది అనమాట. అందుచేత వాళ్ళ సైన్స్ అంతా కూడా ఆవు కళ్ళాపేసి ముగ్గేసేవారు. ఎందుకంటే అది ఆవు కళ్ళాపలో బ్యాక్టీరియా రానివ్వదు, దానిపైన ముగ్గేసేవారు. మన మగవాళ్ళు అటు ఇటు తిరిగి వచ్చేస్తే ఆ సూక్ష్మజీవులు లోపలికి రాకుండా ఉండటం కోసం ఆ ముగ్గేసి కళ్ళపేసేవారు. మన తాత ముత్తాతల మామలు ఏం చేసేవారు, పిడకేసి ఆ పిడకలో విత్తనాలు పెట్టి గోడకు పెట్టేవారు. అది ఎప్పుడైతే మనం భూమి మీద తొలకరి వర్షం పడినప్పుడు భూమి మీద పెట్టామో అప్పుడు ఆ విత్తనం మొలకెచ్చేది. ఆ విధంగా చేసేవారు. ఇంకా కాకముందు. ఓకే అండి, రత్నాజీ గారు చాలా మీకు మంచి మంచి విషయాలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలండి. చూశారు కదండి, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కూడా నా తరపున, నా ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయంలో ఒక రత్నంలా మన రత్నాజీ గారు అయితే రాణిస్తున్నారు. మనం అందరం కూడా ఆయన్ని అనుసరిద్దాం, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఉంటా అండి, బై అండి, జై.